అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం సూర్య భగవానుడు రవి మేషరాశిలోకి మారుతున్నాడు. అంటే మీనరాశిలోంచి మేషరాశిలోకి 14th నుంచి మారుతున్నాడు. 14th ఆఫ్ ఏప్రిల్. సో మారడం, పైగా రవి మేషరాశిలో ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థితిలో ఉండడము, ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉండడము అని జరుగుతుందండి. ఆ తర్వాత కూడా బలంగానే ఉంటాడు ఆయన. సో మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా సూర్య భగవానుడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి 11వ భావాధిపతిగా సప్తమంలో దోషం, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. అయినప్పటికీ సప్తమ స్థానంలో రవి దోషమే. అంటే కొద్దిగా పెళ్లి చేసుకుందాం అనే తపన అంటే ఉండదు. చేసుకుందామా వద్దులే, మనకి ఇప్పుడు ఏముంది అంటే స్త్రీలని ద్వేషించడం అంటే ఈ తర్వాత చేసుకుందాంలే పెళ్ళి అన్నట్టుగా ఉంటారు. సప్తమంలో రవి దోషము అంటే కొద్దిగా భార్యాభర్తలు కూడా దోషాన్ని ఇస్తుంటాడు. ఎగ్జాల్టేషన్లో లాభాధిపతి అయ్యాడు కదా. లాభాధిపతి అంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాడు అని అర్థం. అంతేకాకుండా రవి సప్తమంలో ఉంటే దూర ప్రాంతాల్లో నివసిస్తారు వాళ్ళు. అంటే విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొండ చర్యల ప్రాంతాల్లోనూ లేదా సముద్రం నీటి ప్రవాహ ప్రాంతాల్లోనూ వీళ్ళు ఎక్కువ ఉంటూ ఉంటారు. అది పక్క పెడితే లాభాధిపతి కూడా అయ్యాడు కాబట్టి, ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి వ్యాపారం మూలకంగా డబ్బు సంపాదించుకుంటారు. అది ఉంది. వ్యాపారం మూలంగా ధన సంపాదన ఎక్కువ ఉంటుందండి. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అది రియల్ ఎస్టేట్ రంగం అవ్వచ్చు, సాఫ్ట్వేర్ రంగం అవ్వచ్చు, ఇలాగపోతే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్లో అవ్వచ్చు. ఇలాగ రవి సంబంధించిన కార్యకర్తల్లో చాలా బాగుంటుంది. కానీ రవి సప్తమ భవనం కాబట్టి ఒక పట్టాన పెళ్లి సంబంధాలు కుదరకపోవడము, పెళ్లిళ్ళు కొద్దిగా ఆలస్యం అవడము కొంతమందికి మాత్రమే అవకాశాలు ఉంటాయండి. అంటే దగ్గర కొంచెం సంబంధాలు ఆగిపోతూ ఉండడము, జాతకాలు జాతకాలు కుదరకపోవడము, ఇవన్నీ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా సరిపోతుందండి. ఎందుకంటే మీ తులారాశి వారికి రవి మంచివాడు కాదు. 11వ ఇంటి వాడు కాబట్టి బాధ కూడా కాదు, కానీ 11వ ఇంటి వాడు కాబట్టి అంత అద్భుతమైన ఫలితాలు ఏమాత్రమో భార్యాభర్తలకు ఇవ్వడు. వ్యాపార రంగంలో మాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన వ్యాపార అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవు ఆదినారాయణరావు, ఆది అస్ట్రాలజీ. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. మీ జాతకాలే కాదు, మీ కుటుంబ సభ్యుల జాతకాలు కానీ, మీ బంధువుల యొక్క జాతకాలు కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఆ నెంబర్ ఇవ్వండి. ఖచ్చితంగా మనం పరిష్కార మార్గాలు చెప్పచ్చు. ఉద్యోగాలు రాలేదనో, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఏదో ఒక సమస్య, పిల్లలు పుట్టట్లేదనో, ఏదో ఒక సమస్యలు ఉంటాయి కదండి. వాటిల్లో మనం అనాలిసిస్ చేయొచ్చండి. తీసి చెప్పచ్చు, చెప్పగలను నేను. సో 36 years నుంచి దీంట్లో ఉన్నాను. ప్లస్ కాస్ట్ అకౌంటెంట్. కాస్ట్ అకౌంటెంట్ అంటే నేను అకౌంట్స్ ఆఫీసర్, CMA రిటైర్డ్ అయిపోయాను. సో అవన్నీ పక్క పెడదాము. ఏదేమైనా అస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్ దీనికి సంబంధించిన విషయాల్లో కూడా కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉందండి, చెప్పగలను. సో అంతేకాదండి, మనం ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం. మన అస్ట్రాలజీ తరపున ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఉడుగు ముహూర్తాలు అవి మనం చెప్తూ ఉంటాం. అదొకటి. అంతేకాకుండా మీరు మ్యాచింగ్ అంటారు కదా, వధువు వారి జాతకాలు, ఆ పరిస్థితుల్లో అవి కూడా మన అది అసలు నేనే చేస్తుంటాను. నేను ఇలా షూటింగ్స్లో ఉన్నప్పుడు మీకు ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. మీరు మన వాట్సాప్ ద్వారా మెసేజ్లు పెట్టండి. రెండో వ్యక్తి ఎవరో ఉంటారో, మిస్సెస్ ఉంటే మా మిస్సెస్ మాట్లాడుతూ ఉంటుంది, లేదా నేనే మీకు ఫోన్ చేసి మళ్ళీ మీకు కనుక్కుంటాను డీటెయిల్స్. మీకు ఏం కావాలి, మీ జాతకంలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అన్నీ కనుక్కొని మీ పరిష్కార మార్గాలు చెప్తాను. అంతేకాదండి, మన వాస్తు శాస్త్రంలో కూడా నాకు కొద్ది గొప్ప అనుభవం ఉంది. కొద్ది గొప్ప కాదు, అనుభవం ఉంది. మీకు ఏమైనా పేరు రీచా మనకి ఎటువైపు ఏ ఫేసింగ్ బాగా కలిసి వస్తుంది అని కొంతమందికి డౌట్లు వస్తుంటాయి. అలా చిన్న చిన్న మీకు డౌట్లు ఉన్నా, ఏదైనా ఉన్నా సరే మీరు నన్ను కన్సల్ట్ చేయండి. నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటాను. ఈ 12 రాశుల వారి గురించి చెప్పుకున్నామండి. సూర్య భగవానుడు ఎగ్జాల్టేషన్ వచ్చే స్థితిలో 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. అయితే మూల త్రికోణంలో ఉంటాడు, మంచి బలవంతుడే అవుతాడు ఆయన మేషరాశిలో. సో 12 రాశుల వారికి ఆల్మోస్ట్ చాలా మటుకు మంచి ఫలితాలే ఇచ్చాడు. కొంతమందికి ఫారిన్ కంట్రీస్ కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అసలు సూర్య భగవాన్ మనకి ఈ నెలలు కూడా మనం ఏ పూజలు చేసుకుంటే మనం బాగా డెవలప్మెంట్స్ డెవలప్ అవుతామని తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ పాయింట్, సూర్య భగవాన్ నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. సో సూర్య భగవాన్ని మనం కొలవడం వలన, ఆయన్ని పూజించడం వలన, ఆయన దేవాలయాలు సందర్శించడం వలన
అంతేకాకుండా అక్కడ ఉన్న బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వలన చాలా సౌభాగ్యాలు కలుగుతాయండి. అంతేకాకుండా ఆయనకి వస్త్రదానము, బ్రాహ్మడికి వస్త్రదానము, స్వయం పాక దానము. స్వయం పాకం అంటే మీకు తెలుసు. అంతేకాకుండా గోధుమలు, ఎందుకు చెప్పడం వస్త్రాలు, అలాగే దానం ఇవ్వడం వలన సూర్య భగవానుడు సంతోషపడతాడు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, అదృష్టవంతులుగా తయారు చేస్తూ ఉంటాడు. పైగా మనకి ఈ నెలలో అంటే మన ఏప్రిల్ నెల నుంచి కూడా మనకి వైశాఖ మాసం కూడా వస్తుందండి. ఈ వైశాఖ మాసం నుంచి కూడా అనేకమైన శుభకార్యాలు కూడా చేయొచ్చు మనం. ముఖ్యంగా దానాలు పెట్టిన పేరు అందులోనూ మంచినీళ్ళు దానం. మంచినీళ్ళు దానం అంటే సరే వాటర్, ఆ వాటర్ దానాలు చేయడం చాలా చాలా మంచిదండి. ఎవరైతే నీళ్లు దానం చేస్తారో, అలాగే కొంతమందికి గొడుగు, కొంతమంది కాదు, నీరు, గొడుగు, చెప్పులు ఓ సద్బ్రాహ్మణుడికి పిలిచి భోజనం పెట్టి, వేద పండితుడికైనా సరే భోజనం పెట్టి దానాలు ఇస్తారో వాళ్ళ వంశం మొత్తం తరించిపోతుంది. అంతేకాకుండా సువర్ణ దానం కూడా అంటాం. అసలు పక్క పెడతామండి. ఈ నెల మనకి అంటే మే నెల నుంచి కూడా 1వ తారీఖుని పౌర్ణమి కూడా వస్తుందండి. పౌర్ణమి పూట చాలా పవర్ఫుల్. అందున రవికి ఎదురుకుండానే చంద్రుడు అంటాడు, పౌర్ణమి అంటాం, సూర్య భగవానికి ఎదురుకుండా. సో పౌర్ణమి పూట చేసే పనులు మంచి మంచి అదృష్టం కలిగిస్తుంటాయి. ఆ రోజుని చాలామంది మన చాలా గుళ్ళల్లో కూడా అమ్మవారికి అభిషేకాలు చండీ హోమాలు చేస్తూ ఉంటారు. అభిషేకాలు, చండీ హోమాలు. హోమాల్లో పాల్గొనడం వలన సూర్య భగవాన్ యొక్క మనకి ఆశీస్సులు ఎక్కువ కలిగి, అమ్మవారికి ఆశీస్సులు కలిగి ఈ 12 రాసుల వారు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, మనకి ఈ నెల 12వ తారీఖున కూడా హనుమత్ జయంతి వస్తుండో. హనుమత్ జయంతి రోజున కనుక మనం ఆంజనేయ స్వామివారిని పూజించిన, వడమాలు సమర్పించిన, ఆంజనేయ స్వామివారి దగ్గర అప్పాలు సమర్పించిన, తమలపాకులతో పూజ చేసిన, స్వామివారి చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసిన ఎంతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మనకి. పైగా సూర్య భగవానుడు యొక్క ప్రభావం కూడా మనకు ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామివారిని కూడా పూజించడం వలన సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, అనారోగ్య సమస్యల నుంచి బయటపడ్డాలు, సంపూర్ణ ఆరోగ్యప్రదంగా ఉండడాలు ఎక్కువ ఉంటాయండి. పైగా రవి కూడా ఉచ్చస్థితిలో ఉండడం వలన అందరికీ మేలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా పెళ్లిళ్ళు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సూర్య భగవాన్ని కొలిచిన వారికి, ఆంజనేయ స్వామి వారిని పూజించిన వారికి సకల శుభాలు కలుగుతాయి. ముఖ్యంగా శనీశ్వరుడు వల్ల వచ్చే దోషం కూడా పరిహారం అవుతుంది ఆంజనేయ స్వామి వారికి హనుమత్ జయంతి రోజునే ఆయనకు అభిషేకాలు చేయించుకోవడం వలన. ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మనకి మీకు ఏది అనిపిస్తే మంచి అని అనిపిస్తే ఆ పూజలు చేసుకోండి. ఏదైనా సూర్య భగవాన్ మాత్రం వదలద్దు. ఆయన పూజించడం వలన మొత్తం కుటుంబ సభ్యులు, మొత్తం పుట్టబోయే పిల్లలకు కూడా సూర్య భగవాన్ మంచి పొజిషన్లో ఉంటాడు. తెలుసా, మీకు తెలిసి ఐడియా ఉంది కదా. సూర్య భగవాన్ని ఎవరైతే ఆరాధన చేస్తారో, రథసప్తం కూడా పూజిస్తారో, సూర్య భగవాన్ని యొక్క పూజలు ఎక్కువ చేసుకుంటారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, తర్వాత జనరేషన్స్ పుట్టబోయే వాళ్ళు కూడా సూర్య భగవానుడి జాతకంలో మంచి ప్లేస్లో ఉంటాడు. అలా నాకు జరిగింది కూడా. సో అది అద్భుతంగా ఉంటుందండి. సో మీరు సూర్య భగవాన్ని కొలవండి, సర్వశుభాలు కలిగి తీరుతాయి.